ట్రబుల్ కోసం సర్వీస్ మాన్యువల్ వైరింగ్ డయాగ్రామ్ను యూజ్ చేసి సర్క్యూట్ను చెక్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఫ్లాషర్ సర్క్యూట్లో ట్రబుల్ షూటింగ్ను డయాగ్నోస్ చేయడం, ఛార్జింగ్ సర్క్యూట్లో ట్రబుల్ షూటింగ్ను ఎగ్జిక్యూట్ చేయడం, ఛార్జింగ్ సర్క్యూట్లో ట్రబుల్ షూటింగ్ను చెక్ చేయడం. అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు మెటీరియల్స్: a vehicle in running condition, trainees toolkit, multimeter, cotton waste, hydrometer, high rate cell tester. ఈ టాపిక్ వెహికల్స్లోని క్రూషియల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్లో రిపేర్ మరియు థరో ఇన్స్పెక్షన్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. ట్రబుల్ షూటింగ్తో స్టార్ట్ చేద్దాం. బ్యాటరీ సెల్ యొక్క వోల్టేజ్ కరెక్ట్ వోల్టేజ్ని కలిగి ఉందా ఎన్ష్యూర్ చేసుకోండి. హై రేట్ డిశ్చార్జ్ టెస్టర్ను యూజ్ చేసి ప్రాసెస్ను స్టార్ట్ చేయండి. తరువాత స్టెప్ బ్యాటరీ కండిషన్ని టెస్ట్ చేయడం. హైడ్రోమీటర్ని యూజ్ చేసి స్పెసిఫిక్ గ్రావిటీని చెక్ చేయండి. బ్యాటరీ చెక్ కంప్లీట్ చేశాక వెహికల్స్ యొక్క ఫ్యూజెస్ మంచి కండిషన్లో ఉన్నాయా లేదా ఎన్ష్యూర్ చేసుకోవడం తరువాతి స్టెప్. అడిషనల్గా బల్బ్స్ని చెక్ చేయండి. ఫ్యూజ్డ్ లేదా బర్న్డ్ బల్బ్స్ని కనుగొంటే వాటిని రీప్లేస్ చేయండి. తరువాతి స్టెప్లో ఫ్లాషర్ సర్క్యూట్ను థరోగా ఎగ్జామిన్ చేయండి. వెహికల్ యొక్క వైరింగ్ డయాగ్రామ్ని రెఫర్ చేయండి. ఫ్లాషర్ సర్క్యూట్లోని అన్ని కనెక్షన్స్ను ఇన్స్పెక్ట్ చేయండి. వోల్ట్ మీటర్ని యూజ్ చేసి ఫ్లాషర్ యూనిట్ టర్మినల్ బికి కరెక్ట్ బ్యాటరీ వోల్టేజ్ రిలేటివ్ టు గ్రౌండ్ ఉందని చెక్ చేసుకోండి. తర్వాత ఫ్లాషర్ యూనిట్ టర్మినల్స్ బి మరియు ఎల్ని కలిపి కనెక్ట్ చేయండి. డైరెక్షన్ ఇండికేటర్ స్విచ్ను ఆపరేట్ చేయండి. ఫ్లాషర్ ల్యాంప్ లైటప్ అయితే అది డిఫెక్టివ్ అని అర్థం. దాన్ని రీప్లేస్ చేయండి. ఫ్లాషర్ యూనిట్ టర్మినల్స్ రిపేర్ చేయబడవు అని నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ స్టెప్ దీని రీప్లేస్మెంట్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఫ్లాషర్ యూనిట్ని చెక్ చేయడం. వైర్స్ ఫ్లాషర్ యూనిట్కి కరెక్ట్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయో లేదో చెక్ చేయడం ఫస్ట్ స్టెప్. కనెక్షన్స్ లూజ్ ఉంటే రిలయబుల్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ను మెయింటైన్ చేయడానికి సెక్యూర్ చేయండి. స్విచ్ డ్యామేజ్డ్ లేదా బ్రోకెన్ ఉంటే కొత్త స్విచ్తో రీప్లేస్ చేయండి. అడిషనల్గా కాంటాక్ట్ పాయింట్ లేదా క్యాప్కి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా చెక్ చేయండి. లేదా ఫ్యూజ్డ్ ఫిలమెంట్స్ కోసం బల్బ్స్ను చెక్ చేయండి. డ్యామేజ్ అయిన బల్బ్లు ఎలక్ట్రికల్ ఇష్యూస్కు దారితీస్తాయి. బ్యాటరీ నుంచి ఫ్యూజ్కి వైర్ను కనెక్ట్ చేయండి. తర్వాత స్టెప్ ఫ్యూజ్ నుండి వైర్ను ఫ్లాషర్ యూనిట్ బి యొక్క టర్మినల్స్కి కనెక్ట్ చేయడం. ఫ్లాషర్ యూనిట్ ఎల్ టర్మినల్స్లోని వైర్ను 2-వే స్విచ్కి కనెక్ట్ చేయండి. కనెక్షన్ని కంటిన్యూ చేస్తూ పి యొక్క టర్మినల్స్ నుండి పైలట్ ల్యాంప్లో ఉన్న డాష్ బోర్డ్ వరకు వైర్ను ట్రేస్ చేయండి. స్విచ్ యొక్క లెఫ్ట్ ఫ్రంట్ ల్యాంప్ నుండి రైట్ రేర్ ల్యాంప్ వరకు వైర్ని ట్రేస్ చేయండి. తరువాత టాపిక్ ఛార్జింగ్ సర్క్యూట్ను ట్రబుల్ షూట్ చేయడం. ఇగ్నిషన్ స్విచ్ను ఆన్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ ఇండికేటర్ లైట్స్ ఆన్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ స్పీడ్ను 2000 RPMకి ఇంక్రీజ్ చేయండి. ఛార్జింగ్ లైట్ ఇండికేటర్స్ ఆఫ్ ఉన్నాయని వెరిఫై చేసుకోండి. ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ ఆన్ ఉంటే కింద ఉన్న ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ను ఫాలో అవ్వండి. ఛార్జింగ్ సర్క్యూట్ ఫ్యూజ్ను చెక్ చేయండి. ఫ్యూజ్ బాగా ఉంటే ఛార్జింగ్ ఇండికేటర్ బల్బ్ యొక్క కనెక్షన్ను చెక్ చేయండి. బల్బ్ ఫ్యూజ్ లేదా డ్యామేజ్ అయి ఉంటే రీప్లేస్ చేయండి. ఇంజిన్ రన్నింగ్ అప్పుడు ఛార్జింగ్ ఇండికేటర్ స్విచ్ ఆఫ్ అవ్వకపోతే ఈ స్టెప్స్ను ఫాలో అవ్వండి. కరెక్ట్ టెన్షన్ కోసం డ్రైవర్ బెల్ట్ సీట్ను చెక్ చేయండి. అది కరెక్ట్గా లేకపోతే దాని టెన్షన్ను అడ్జస్ట్ చేయండి. బ్యాటరీ ఫ్యూజ్ మరియు దాని కనెక్షన్ ప్రాపర్గా చెక్ చేయండి. బ్యాటరీ టర్మినల్స్ను మల్టీమీటర్కి కనెక్ట్ చేయండి. వోల్టేజ్ని మెజర్ చేయడానికి దాని రేంజ్ని 6 వోల్ట్ల నుంచి
20 వోల్ట్లకు సెట్ చేయండి. ఇంజిన్ స్టార్ట్ చేసి బ్యాటరీ వోల్టేజ్ని చెక్ చేయండి. వోల్టేజ్ 14.2 నుంచి 14.8 మధ్యలో ఉంటే బ్యాటరీ మంచి కండిషన్లో ఉంది అని అర్థం. ఇంజిన్ను రన్ చేసి స్క్వీలింగ్ నాయిస్ కోసం చెక్ చేయండి. ఇది డ్రైవింగ్ బెల్ట్ యొక్క ఇంప్రాపర్ అడ్జస్ట్మెంట్ వలన అవ్వచ్చు. సాల్వ్ చేయడానికి బెల్ట్ని అడ్జస్ట్ చేయండి. ఆల్టర్నేటర్ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ లో ఉంటే ఆల్టర్నేటర్ కనెక్షన్ని చెక్ చేసి అది లూజ్ ఉంటే దాన్ని టైట్ చేయండి. రెగ్యులేటర్ డర్టీగా ఉంటే దాన్ని క్లీన్ చేయండి. ఒకవేళ ఫాల్టీగా ఉంటే దాన్ని రీప్లేస్ చేయండి. షార్టెడ్ అయి ఉంటే రెక్టిఫైర్ని రీప్లేస్ చేయండి. తరువాత వోల్టేజ్ రెగ్యులేటర్ హై ఛార్జ్ అవుతుందా ఓవర్ ఛార్జ్ అవుతుందా డిస్కస్ చేద్దాం. వోల్టేజ్ రెగ్యులేటర్ని రీప్లేస్ చేయడం ద్వారా పువర్ గ్రౌండ్ కనెక్షన్స్ మరియు స్టికీ రెగ్యులేటర్స్ను మనం రెక్టిఫై చేయవచ్చు. ట్రబుల్ షూటింగ్ కోసం సర్వీస్ మాన్యువల్ వైరింగ్ డయాగ్రామ్ను యూజ్ చేసి సర్క్యూట్ను చెక్ చేయడంపై ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. మనము వెహికల్స్లోని క్రూషియల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలో డిస్కస్ చేశాము మరియు ఫ్లాషర్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేశాము. ఒక ఆల్టర్నేటర్ వెహికల్ యొక్క మెకానికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీకు కన్వర్ట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.